అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులో నిత్య పెళ్లికూతురు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడి లేడీ. తమిళనాడు తిరుపూరికి చెందిన ఓ యువకుడు 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత సంధ్య ప్రవర్తనలో మార్పు రావడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్య పెళ్లికూతురు బండారం బయటపడింది. పోలీసుల విచారణలో బయటపడ్డ సంధ్య లీలలు చూసి పోలీసులు సైతం విస్తుపోయే పరిస్థితి తలెత్తింది. ఈమె వలలో సామాన్య యువకులే కాకుండా ఒక డీఎస్పీ, 2 పోలీసు అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నగలు డబ్బే టార్గెట్ గా సంధ్య ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమిళనాడులో నిత్య పెళ్లికూతురి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడి లేడీ. తమిళనాడు తిరుపూరికి చెందిన ఓ యువకుడు 35 వచ్చినా సరే పెళ్లి కాకపోవడంతో డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత సంధ్య ప్రవర్తనలో మార్పు రావడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్య పెళ్లికూతురు బండారం బయటపడింది. పోలీసుల విచారణలో బయటపడ్డ సంధ్య లీలలు చూసి పోలీసులు సైతం విస్తుపోయే పరిస్థితి తలెత్తింది. ఈమె వలలో సామాన్య యువకులే కాకుండా ఒక డీఎస్పీ, 2 పోలీసు అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నగలు డబ్బే టార్గెట్ గా సంధ్య ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.